అంటే మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ, అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా, ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా. ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి పోయాడు, ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా. ఆ మద్యం గనక అవైలబుల్ గా లేకపోయి ఉంటే, ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళుంటే అతను బతికేవాడు, ఆ 19 మంది ప్రయాణికులు బతికేవాడు. ఈ రోజున ఒక మాంసపు ముద్దల్లా ఉన్న ప్రయాణికులని DNA టెస్టుల ద్వారా ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత విషాదకర ఘటన అవసరమా రాష్ట్రంలో మనకి? ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ వికారమైనటువంటి ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి? దేనికి లింకప్ అయి ఉంది ఇదంతా? మద్యం మాఫియా కాదా?